దాదాపు 20 ఇయర్స్ అయింది. నేను అంటే స్క్రీన్ మీదకి లేకపోతే కెమెరా ముందుకొచ్చి. సో కొంచెం ఎమోషనల్గా కూడా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమాలు ఎన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ అంటే ఈ కొత్త రోల్స్లో మళ్ళీ అయితే కొత్తగా బాధ్యతలు తర్వాత అనుభూతులు ఇలా అన్నీ కొత్తవి అన్నీ అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి వచ్చాను. తిరిగి రావడం అంటే కొంచెం యాక్చువల్లీ భయంగాను అలాగే కొంచెము అదే సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా, నన్ను మర్చిపోయారేమో, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండుంటాయి. కానీ నాకు ఏంటంటే ఈ కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు అలాగే దిల్ రాజు గారు, శిరీష్ గారు నా మీద ఉంచిన నమ్మకం అలాగే టీం అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చాయి. సో అందుకని ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ తిరిగి రావాలని నేను డిసైడ్ అయ్యాను. చిన్న ఇంటర్వ్యూ చూసి శ్రీరామ్ వేణు గారు నాకు యుఎస్లో ఉండగా ఫోన్ చేసి, ఎక్కడో ఉన్నాను, అందరూ ప్రాబబ్లీ గుర్తున్నానో లేదో కూడా, సో అయినా కూడా ఆయన గుర్తుపెట్టుకొని స్పెషల్గా ఫోన్ చేసి ఒక 2 రోజులు ఫోటోషూట్, అది కూడా రాత్రంతా మేల్కొని ఉండి, అక్కడ డే టైం ఇక్కడ నైట్ టైం కాబట్టి సో అక్కడ 2 days కరెక్షన్స్ అన్నీ చెప్పి ఫోటోషూట్ అన్నీ చేసి నేను ఇవాళ ఇక్కడ నించుని ఈ సినిమాలో కనబడుతున్నానంటే అంతా క్రెడిట్ డైరెక్టర్ గారికే. సో ఆయనకి నా స్పెషల్ ధన్యవాదాలు. అలాగే ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక గ్రేట్ ఆర్టిస్టులని కానీ టెక్నీషియన్స్ కానీ తయారు చేసిన అలాగే దిల్ రాజు గారికి అలాగే శిరీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ బ్యానర్లోంచి నేను మళ్ళీ నా మొదటి మూవీ అనే అనుకుంటున్నాను, నా మొదటి మూవీ మళ్ళీ మీ బ్యానర్లోంచి నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా స్క్రీన్